హలో గాయ్స్, వెల్కమ్ టు మహాదేవి వ్లాగ్స్. సో టుడే మన రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీ. అండ్ మన రెయినీ సీజన్లో అలా ఎన్విరాన్మెంట్ చల్లగా ఉన్నప్పుడు మిర్చి బజ్జీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ మిర్చి బజ్జీ ఎలా చేసుకుందామో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫస్ట్ 1 కప్ శనగపిండి తీసుకోండి. శనగపిండి తీసుకున్న తర్వాత దాంట్లోకి ఒక రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి, లైక్ హాఫ్ స్పూన్ ఆర్ ఫుల్ స్పూన్. దాని తర్వాత దాంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సోల పొడి అంటారు మా సైడు, దట్స్ కాల్డ్ వంట సోడా. సో ఇది ఏం చేస్తుందంటే మనకు బజ్జీని బాగా పొంగడానికి ఉపయోగపడుతుంది. సో దాని తర్వాత కొంచెం వామ్ యాడ్ చేసుకోండి. సో వామ్ యాడ్ చేసుకోవడం ఏంటంటే మనకి ఏమన్నా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా బజ్జీ తిన్న తర్వాత డైజెస్ట్ అవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం ఈ పిండిలోకి కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఆ బజ్జీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా వేళ్ళతో ఇలా తిప్పుకుంటా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకోండి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీకు ఫైనల్గా కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలో చూపిస్తాను. సో ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటేనే మనం వేసే పచ్చిమిరపకాయకి పిండి అనేది బాగా పట్టుకుంటుంది. సో ఈ కన్సిస్టెన్సీలో మాత్రం మీరు పిండి రెడీ చేసుకోండి. మీకు వెరీ టేస్టీ అండ్ ఎమ్మీ మిర్చి బజ్జీ రెడీ అయిపోతుంది. సో పిండి రెడీ చేసేసుకుందాం కదండి. ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిని హీట్ ఎక్కనిద్దాం. సో హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి మనం కావాల్సినంత ఆయిల్ పోసుకొని, ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం బజ్జీ అనేది వేసేసుకుందాం. సో మా ఇంట్లో మాకు చిన్న బజ్జీలు అంటేనే ఇష్టం అండి, చిట్టి బజ్జీలు అంటారు. సో అందుకోసమే మేము ఆ మిరపకాయని హాఫ్గా చీల్చి సో దాంతో బజ్జీలు వేసుకుంటామండి. అండ్ ఆల్సో పచ్చిమిర్చి అనేది మనం హాఫ్గా చీల్చుకొని వేసుకుంటేనే మనకి తినేటప్పుడు కూడా డైరెక్ట్గా తినేయచ్చు. ఇప్పుడు మనం ఫుల్ పచ్చిమిర్చి వేసుకున్నామంటే ఆ ఆయిల్లో సరిగా ఫ్రై అవ్వక కారం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అందుకోసం మీరు కూడా చీల్చి ట్రై చేయండి. సో దట్ మనం ఆయిల్లో వేసినప్పుడు లోపల ఉన్న మిర్చి కూడా బాగా కాలుతుంది. సో ఇఫ్ యూ టేక్ ఇట్ డైరెక్ట్లీ ఆల్సో ఇట్ విల్ నాట్ బర్న్ అ స్పైస్ ఇన్ యువర్ మౌత్. సో ట్రై లైక్ దిస్ అండి. సో ఇప్పుడు మనం బజ్జీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్ చేసుకొని, సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకుంటే మనకి బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. సో బజ్జీ అనేది రెడీ అయిపోయింది గైస్, మిర్చి బజ్జీ. సో ఇట్స్ లుక్స్ ఎమ్మీ కదా. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ more videos like this. And once again, thank you for watching. Thank you and bye bye.